తెలియని వ్యక్తులు ఎలకతుర్తి సిద్దిపేట నేషనల్ హైవే వెంట సుమారు 2000 నాటుకోళ్లను వదిలి వెళ్లారు. దీంతో గ్రామస్తులు కోళ్లను పట్టుకునేందుకు పొలాల్లో పరుగులు తీశారు. కొందరికి ఒకటి రెండు దొరకగా మరికొందరికి పదుల సంఖ్యలో కోళ్లను సంచుల్లో వేసుకుని ఇళ్లకు వెళ్లారు. అసలు ఆ కోళ్లను ఎవరు ఎందుకు వదిలారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయిపోయింది. వాళ్ళు మా వీధికి దారి వేయడానికి వచ్చి లేని పొద్దున్న 6 గంటల సుమారులా కోళ్ళు ఇచ్చిపెట్టారు. తెల్లరంగా పాలకు వచ్చే టైంలో ఇచ్చిపెట్టారు. దాదాపు ఒక 600-700 కోళ్ళు అవుతాయి. చేనులో ఇచ్చిపెట్టు తెల్లరంగా పోయారు. ఇది విచ్చల విరోధ చేను అంతా నాశనం అయిపోయింది. వాళ్ళు మా వీధికి దారి వేయడానికి వచ్చి లేని బాబు ఎలాంటి అని అంటే నీకేంది నీ చేనా నీ పత్తి ఏమైనా ఖరాబ్ అవుతుందా నీకేమవుతుంది మేము రావడానికి సాళ్ళ పంట పోతానుగా నీకేమైనా ప్రాబ్లమా అని మా వీధికి అంగీకారానికి రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని మీరు గుర్తొస్తున్నారు. ఏంది వెతకరం ఏంటంటే మా వీధికి దారి చేసేది ఏంటంటే నువ్వేమైనా కోళ్ళ మించినవా ఆ బయట ఇచ్చిపెట్టిన కోళ్ళగా నీకేమవుతుందంటే అవి ఖరాబ్ అయిన కోళ్ళు తీసుకోపోకుందంటే మా వీధిని అంగీకారం ఇవ్వడం జరుగుతుంది. పొద్దున్న 6 గంటల సుమారులా కోళ్ళు ఇచ్చిపెట్టారు. తెల్లరంగా పాలకు వచ్చే టైంలో ఇచ్చిపెట్టారు. దాదాపు ఒక 600-700 కోళ్ళు అవుతాయి. చేనులో ఇచ్చిపెట్టు తెల్లరంగా పోయారు. ఇది విచ్చల విరోధ చేను అంతా నాశనం అయిపోయింది. వాళ్ళు మా వీధికి దారి వేయడానికి వచ్చి లేని బాబు ఎలాంటి అని అంటే నీకేంది నీ చేనా నీ పత్తి ఏమైనా ఖరాబ్ అవుతుందా నీకేమవుతుంది మేము రావడానికి సాళ్ళ పంట పోతానుగా నీకేమైనా ప్రాబ్లమా అని మా వీధికి అంగీకారానికి రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని మీరు గుర్తొస్తున్నారు. ఏంది వెతకరం ఏంటంటే మా దారి చేసేది ఏంటంటే నువ్వేమైనా కోళ్ళ మించినవా ఆ బయట ఇచ్చిపెట్టిన కోళ్ళగా నీకేమవుతుందంటే అవి ఖరాబ్ అయిన కోళ్ళు తీసుకోపోకుందంటే మా వీధిని అంగీకారం ఇవ్వడం జరుగుతుంది. పొద్దున్న 6 గంటల హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో విచిత్ర ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎలకతుర్తి సిద్దిపేట నేషనల్ హైవే వెంట సుమారు 2000 నాటుకోళ్లను వదిలి వెళ్లారు. దీంతో గ్రామస్తులు కోళ్లను పట్టుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. కొందరికి ఒకటి రెండు దొరకగా మరికొందరు పదుల సంఖ్యలో కోళ్లను సంచుల్లో వేసుకుని ఇళ్లకు వెళ్లారు. అసలు ఆ కోళ్లను ఎవరు ఎందుకు వదిలారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, హైవేపై కోళ్లను వదిలివేయడం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. 2000 కోళ్లను వదలడం వెనుక కారణాలు ఏమైండొచ్చు? డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, అయితే హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాదాపుగా 2000 పైచిలుకు నాటుకోళ్లను అయితే తెల్లవారుజామున వదిలేసినట్టుగా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున కోళ్ల వదిలేసిన తర్వాత కోళ్ల సామూహికంగా ఒక దగ్గర కోళ్లు సంచరించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సమాచారం తెలిపారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతవాసులు కూడా పెద్ద ఎత్తున ఎగబడినటువంటి సందర్భం కనబడింది. ఒక నాటుకోళ్లు ఉచితంగా ఫ్రీగా నాటుకోళ్లు దొరుకుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆటోలు సంచుల్లో దాన్ని మోసుకెళ్లి ఇళ్లకు తీసుకెళ్ళినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఊరంతా ఈరోజు నాటుకోడు వాసనతో గుమగుమలాడుతుందని మాత్రం గ్రామస్తులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కోళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు వదిలేశారు అనేది మాత్రం దాంతో పట్టిన చిక్కని పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనే గత వారం రోజుల కింద కూడా పెద్ద మొత్తంలో కోళ్లను వదిలేసినట్టుగా సమాచారం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే గ్రామస్తులు తీసుకున్నటువంటి ఏదైతే నాటుకోళ్లకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పశు వైద్యులు మాత్రం స్పందించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంద్రనగర్ కు సమీపంలో ఉన్నటువంటి రోడ్డు మార్గంలో ఉన్నటువంటి కోళ్లను ఎవరైతే తీసుకెళ్లారో వారందరూ ఖచ్చితంగా కోళ్లకు వైద్య పరీక్షలు చేసేంత వరకు ఎవరు కూడా కోళ్లను తినద్దు, వండుకోవద్దని చెప్పేసి పశు వైద్యులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి అంశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా పశు వైద్యురాలు దీపిక ఆధ్వర్యంలోనైతే ఇప్పటికే గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ కోళ్లను వదిలి వెళ్ళేటటువంటి వారు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో జరిగినటువంటి కోళ్ల విడుదల చేసినటువంటి వాళ్ళు మరి ఈసారి రెండోసారిగా వచ్చి ఈ సంఘటనకు ఎవరు దీని వెనకాల ఉన్నారనే కోణంలో మాత్రం అధికారులు ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు కోళ్లను ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు వండుకోవద్దు, తినవద్దు అని మాత్రం ఆ వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ మరోవైపు గ్రామస్తులు మాత్రం పూర్తిగా నాటుకోడి పులుసుతో గుమగుమలాడుతున్నటువంటి అంశం అయితే వరంగల్ హన్మకొండ జిల్లాలో చోటు చేసుకొని చెప్పుకోవచ్చు మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.